అలానే విశ్వేశ్వరరావు ఒక గొప్ప అతిథి వస్తూ ఉన్నారంటే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం కూడా బిల్ గేట్స్ వైపు చూస్తుంది. మరొక 48 గంటల్లో బిల్ గేట్స్ రాబోతూ ఉన్నారు. ఎవరి బిల్ గేట్స్? మైక్రోసాఫ్ట్ అధినేత, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ ఫౌండర్. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు మరొక 48 గంటలు, అంటే ఎల్లుండి. చంద్రబాబు నాయుడు గారు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు సాధారణంగా ఆహ్వానించడానికి. మరి ఆయన వచ్చినందువల్ల బెనిఫిట్ ఏంటి? డెఫినెట్గా ఒక కుబేరుడు వస్తున్నారంటే ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఏంటి ఆ గిఫ్ట్ అంటే సంజీవిని అనేటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని రూపకల్పన చేశారు. ఏంటి అదనంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ప్రతి ఒక్క పౌరునికి సంబంధించినటువంటి హెల్త్ ప్రొఫైల్ అనేది డిజిటలైజ్ చేస్తున్నారు. దానికి మైక్రోసాఫ్ట్ ఇనిషియేటివ్గా తీసుకుంటుంది. హెల్త్కి సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది, మిలిందా ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ నుంచి ఒక భారీగా దీనికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ లేదా డిస్ప్లే చేయడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ ఇవన్నీ మైక్రోసాఫ్ట్ అందించబోతుంది. దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి అందించబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దూసుకు వెళ్తుంది. క్వాంటమ్ టెక్నాలజీ విషయంలో కానీ, ఏఐ డేటా సెంటర్ పెట్టడం విషయంలో కానీ, ఏఐ టెక్నాలజీని ప్రమోట్ చేయడంలో కానీ ముందుంది. దానికి ఉదాహరణ ఏంటంటే దేశవ్యాప్తంగా ఏఐ ఇంజనీర్స్ని తయారు చేయడానికి ఒక ఎగ్జామ్ పెడితే దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 1,10,000 మంది పార్టిసిపేట్ చేశారు. భారతదేశం మొత్తం మీద దాదాపు 7,00,000 చిల్లర మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తే ఏఐ టూల్ సంబంధించినటువంటి దాన్ని సబ్సిడీలో చదువుకోవడానికి 1,10,000 మంది ఎగ్జామ్ రాశారు. అంటే ఏఐని ప్రమోట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి సందర్భంలో బిల్ గేట్స్ వస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బిల్ గేట్స్ వచ్చి మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్లో పెట్టిన కారణంగా అదొక గేమ్ చేంజర్గా సాఫ్ట్వేర్కి కనిపించింది. ఇప్పుడు బిల్ గేట్స్ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్. మరి ఆయన ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు? ఆ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ కాబోతుందా ఆంధ్రప్రదేశ్లో ఆ ఫౌండేషన్ ద్వారా హెల్త్కి సంబంధించి? అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని హెల్దీ ఆంధ్రప్రదేశ్, వెల్దీ ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. దాంట్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా పాల్గొంటుంది. కాబట్టి ఒక పెద్ద అచీవ్మెంట్ సాధించే దిశగా ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ అనౌన్స్మెంట్ ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారితో బిల్ గేట్స్ కలవడం ఇది మొదటిసారి కాదు. వాళ్ళిద్దరి మధ్య స్నేహభావం కూడా ఉంది. మరి అది ఏ స్థాయిలో ఫలించే అవకాశం ఉంది అనేది మీరు వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ.